విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చివరిగా ఎవరితో మాట్లాడారు? తాను మరణించే కొన్ని క్షణాల ముందు అంటే విమాన ప్రమాదం జరగడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు వరకు ఏం మాట్లాడారు? అజిత్ పవార్ చివరి క్షణాలకు ముందు మాట్లాడిన ఓ ఆడియో కాల్ రికార్డింగ్ను స్వయంగా ఎన్సీపీ నేతలే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు మీరే చూడండి. अरे बाबा, दिगंबर दुर्गाडे गेले अनेक वर्ष माळी समाजाचा माणूस अख्ख्या जिल्हा बँकेचा चेअरमन मी केलेला आहे. अख्ख्या जिल्हा बँकेचा. ही बँक तर एवढी एवढीची तुम्हाला माहिती नसतं, काही नसतं. काहीतरी आम्ही पण सगळ्या जाती धर्माला बरोबर घेऊन जातो बाळा. आहे दादा. म्हणजे मला जे वाटलं ते मी तुमच्यासाठी नाही नाही सांगितलं. मान्य फक्त आहे, मला काहीच नाही. परंतु त्याच्या तसं नाही. माझा आज आपण प्रामाणिकता आता आपल्याला मदत अहो होईल म्हणून. बरोबर आहे, परंतु त्याच्यात माळी समाजाला मी जिल्हा परिषदेची उमेदवारी आता सुप्या गटातनं दिलेली आहे. ओके. तिथं ओबीसीच रिझर्वेशन होतं, बाकीच्यांनी दिलं नाही. इतर पक्षांनी दुसरेच दिलेले आहे. अशा पद्धतीनं आपण केलेलं आहे. ओके. జనవరి 28వ తేదీన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి ప్రచారానికి వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. అయితే విమాన ప్రమాదానికి ముందు అజిత్ పవార్ తన దూరపు బంధువు ఎన్సీపీ నేత శ్రీజిత్ పవార్తో ఫోన్లో మాట్లాడారు. ఆడియో మరాఠా భాషలో ఉండగా జడ్పీ ఎన్నికల విషయంపైనే అజిత్ పవార్ మాట్లాడుతున్నట్లుగా ఉంది. బారామతికి చెందిన శ్రీజిత్ పవార్తో అజిత్ పవార్ మనమందరము అందరినీ కలుపుకొని వెళ్దామని, అన్ని కులాలు మతాలు సమాజాలను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. తాము స్థానిక నేతలకు సమాచారం లేకుండా ఏమీ చేయమని, అందరికీ న్యాయం చేస్తామంటూ అజిత్ పవార్ శ్రీజిత్ పవార్తో భరోసా కల్పించారు. अरे बाबा, दिगंबर दुर्गाडे गेले अनेक वर्ष माळी समाजाचा माणूस अख्ख्या जिल्हा बँकेचा चेअरमन मी केलेला आहे. अख्ख्या जिल्हा बँकेचा. ही बँक तर एवढी एवढीची तुम्हाला माहिती नसतं, काही नसतं. काहीतरी आम्ही पण सगळ्या जाती धर्माला बरोबर घेऊन जातो बाळा. आहे दादा. म्हणजे मला जे वाटलं ते मी तुमच्यासाठी नाही नाही सांगितलं. मान्य फक्त आहे, मला काहीच नाही. परंतु त्याच्या तसं नाही. माझा आज आपण प्रामाणिकता आता आपल्याला मदत अहो होईल म्हणून. बरोबर आहे, परंतु त्याच्यात माळी समाजाला मी जिल्हा परिषदेची उमेदवारी आता सुप्या गटातनं दिलेली आहे. ओके. तिथं ओबीसीच रिझर्वेशन होतं, बाकीच्यांनी दिलं नाही. इतर पक्षांनी दुसरेच दिलेले आहे. अशा पद्धतीनं आपण केलेलं आहे. ఓకే. అజిత్ పవార్ ఆడియో కాల్ రికార్డింగ్ను స్వయంగా ఎన్సీపీ నేతలు రిలీజ్ చేశారు. ఆ ఆడియోను రిలీజ్ చేసి అజిత్ పవార్ను తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. దాదా చనిపోయే ముందు కొన్ని క్షణాల ముందు వరకు కూడా ప్రజలు పార్టీ గురించి ఆలోచించారని గుర్తు చేసుకుంటున్నారు. అజిత్ పవార్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.